లైక్ చేయండి. తర్వాత 2 ఇంచెస్ వరకు అయితే ఇక్కడికి మార్జిన్ పెట్టుకోవాలండి. నెక్ కోసం అయితే 2 ఇంచెస్ చెప్తున్నానండి. ఓకేనా? నెక్ దగ్గర అయితే 2 ఇంచెస్కి, తర్వాత షోల్డర్కి వచ్చేసి 3 ఇంచెస్. ఓకే, ఇక్కడికైతే 3 ఇంచెస్కి పెట్టారనమాట. ఓకే, ఇక్కడ మన సంక రౌండ్ వచ్చేసి 5.5 అయితే పెడుతున్నానండి. 5.5 పెడితే తనకి ఎంతవరకు వస్తుందో ఒకసారి చూసుకుందాం. హ్యాండ్ కటింగ్ చేసాం కదా, దాంట్లోనే మనకు ఈ స్టిచ్చింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా లెవెల్ ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఓకేనా? ఇక్కడికి 2 ఇంచెస్ మార్జిన్ తోటి మనకు కుట్ల కోసం వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడికి స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ప్లీజ్ అండి, అందరు లైక్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడికి స్ట్రైట్ గా లైన్ అనేది వేసుకోండి. తర్వాత 2 ఇంచెస్ మార్జిన్ తోటి ఇక్కడ కూడా మనము స్ట్రైట్ గా లైన్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఖర్చుల కోసం వదిలిన ప్లేసెస్ అన్నమాట. ఓకేనా? ఇంతవరకు మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఇంతవరకు వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఖర్చుల కోసం వదులుకున్న బ్లౌజ్ అనేది అనమాట. ఇక్కడికి ఈ 1.5 ఇంచ్ ఎందుకు వదిలిందంటే కింద హెమింగ్ పట్టి వదులుతాం కదా అండి, అది అనమాట. కిందికి హెమింగ్ పట్టి వదిలింది, ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? ఇది వచ్చేసి సంక రౌండ్ కోసం మనము 1.5 ఇంచెస్ అయితే తీసుకోవచ్చండి. 1.35 వరకు అయినా పెట్టుకోవచ్చు. దీనికి రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఓకేనా? ఇలా రౌండ్ ఆఫ్ అనేది చేసుకున్న తర్వాత మన హ్యాండ్ లూజ్ ఉంది కదా, ఇక్కడి నుంచి మనకు సంక రౌండ్ దగ్గరికి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఈ పాయింట్ దగ్గర నుంచి ఓకే, 1/2 ఇంచ్ కింద నుంచి ఇక్కడ షోల్డర్ దగ్గరికి ఒక 1/2 ఇంచ్ అనేది మనకు కుట్ల కోసం వదిలేయాలన్నమాట. ఓకేనా? వదులుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం స్టిచ్ చేస్తాం కదా, షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాతే కదా మనం ఇక్కడ నుంచి జాయిన్ చేసేది. ఇక్కడ నుంచి ఇలా జాయిన్ చేసినప్పుడు ఇలా పెట్టుకొని మనము ఈ టిక్ మార్కింగ్ వేసిన తర్వాత కటింగ్ అయితే చేయకూడదు అనమాట. చేయకుండా ఇలా చేసుకుంటే కనుక మనకు ఖచ్చితంగా ఈజీగా ఈజీ మెథడ్తో అయితే అర్థం చేస్తుందండి. ఆవాజ్ అంగారు సైలెంట్గా ఉండు. ఇక్కడికి కరెక్ట్గా ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ అనేది కరెక్ట్గా ఉంటే కనుక మనకు హ్యాండ్ లూజ్ మొత్తం అనేది కరెక్ట్గా వచ్చేసింది అనేసి అర్థమవుతుంది. కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు ఎలా ఉంటుంది అనేది నేను వేరే వీడియోస్లో అయితే చాలా చెప్పానమాట. ఆ వీడియోస్లో అయితే మీరు వెళ్ళి చూసేసుకోండి. ఓకేనా? ఇప్పటికి ఇది నేను తన బ్లౌజెస్ అయితే చాలా కుట్టాను కాబట్టి ఇది మన ఫ్రెండ్ బ్లౌజే అనమాట. తనకి 5.5 పెడితే కరెక్ట్గా వస్తుంది కాబట్టి సంక రౌండ్ నేను అదే పెట్టాను అనమాట. అందుకే కరెక్ట్గా వచ్చేసింది. ఫస్ట్ వచ్చేసి మేము 6 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడికి 6 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా అనేది వచ్చిందా లేదా లోపలికే వచ్చిందా అనేది అర్థమవుతుంది. 6 ఇంచెస్ నుంచి మనకు అర్థమైపోతుంది అనమాట. దీనికి ఈ బ్లౌజ్కి వచ్చేసి 5.5 అయితే పెట్టేశాను. 5.5 పెట్టాను కాబట్టి కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇలా మనము క్యాల్కులేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? 5 ఇంచెస్ కూడా తనకి సరిపోదు అనమాట. 5.5 పెడితే సరిపోతుంది. ఆడ హట్టు ఇప్పుడు ఈ సంక రౌండ్ అనేది కరెక్ట్గా ఉందన్నమాట. తర్వాత ఇప్పుడు నెక్ ఒకటి బ్యాలెన్స్ ఉందన్నమాట. బ్యాలెన్స్కి నేను నెక్ ఎంతవరకు తీసుకుంటాను అంటే కనుక ఈ లెంత్ పెంచాం కదక్క, మనం నెక్ కూడా పెంచుకోవాలా అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. తనకు వచ్చేసి నెక్ అంతే ఎక్స్ట్రానే కావాలంట, 1 ఇంచ్ కిందికే పెట్టమని చెప్పింది. అందుకనేసి నేను నెక్ అనేది కరెక్ట్గా ఎంత ఉందో అంతే పెట్టేశాను అనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి ఈ టిక్ మార్క్ పెట్టాం కదా, అక్కడి నుంచి అయితే కొలుచుకోవాలన్నమాట బ్యాక్ నెక్. ఇక్కడి నుంచి కొంతమంది పెంచుకుంటారనమాట, అది పెట్టుకుంటే కిందకి వచ్చేస్తుందండి. అలా లేకుండా మనం పైనుంచే ఇలాగ ఇక్కడి నుంచి పెట్టుకొని ఎంతవరకు ఖర్చుల వరకు కావాలి అనేది ఇక్కడి వరకు వస్తుంది అనమాట. కుట్టిన తర్వాత ఇంతవరకు వస్తుంది కాబట్టి కుట్టిన తర్వాత ఇంతవరకు వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి మనము 2 ఇంచెస్ వరకు మార్జిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడికి తర్వాత దీనికి షేప్ అనేది ఇచ్చుకోవాలి. రౌండ్ అదే బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి దీనికి. ఓకేనా? నేను ఇదైతే సింపుల్గా తొడుక్కుంటుంది కాబట్టి నేనైతే జస్ట్ రౌండ్ నెక్ అనేది వేస్తానండి, అంతే. తనకి రౌండ్ నెక్స్ అంటేనే ఇష్టము, అందుకనేసి రౌండ్ నెక్కే పెట్టాను. మా బాబు చూడండి, పాపకి చూపిస్తున్నాడు. ఈ పాపని చూడాలంట నేను. వీడిని చూసుకోవాలా దాన్ని చూసుకోవాలా? ఏడుస్తుందంటండి. పాలైతే ఇస్తాం. ఓకేనా? బాగుందా మా పాప బొమ్మ? ఇప్పుడు ఇది కరెక్ట్గా కొలతలు అయితే కరెక్ట్గా వచ్చేసాయండి. బ్యాక్ పార్ట్ మనం కొలుచుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా?